హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ క్రాసింగ్ 500 సబ్స్క్రైబర్స్. ఛానల్ రీసెంట్గా పెట్టినా కానీ తొందరగా 500 మార్క్ అచీవ్ చేశారు. ఇదే 1000, 10,000, 1,00,000, 10 lakhs అవ్వాలని కోరుకుంటున్నాను. సో తమిళలో చూసినట్టుగానే నేను కార్డెలియా క్రూజ్ బుక్ చేసుకున్నాను, వైజాగ్ టు చెన్నై. అది 4 days 3 nights ఐటనరీ. సో ప్రజెంట్ ఈ వీడియోలో మనం మొత్తం కార్డెలియా క్రూజ్కి బుకింగ్ ఎట్లా, లైక్ వైజాగ్లో ఎట్లా ఆన్బోర్డ్ అవ్వాలి అది మొత్తం చూపిస్తాను. అండ్ క్రూజ్ లోపల మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఏ ఫ్లోర్లో ఏమున్నాయి, ఫుడ్ కోర్ట్, బార్, రెస్టారెంట్స్, లైబ్రరీ, వేరే వేరే డెక్స్లో టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, అది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో దాట్ విల్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ కార్డెలియా క్రూజ్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ యాజ్ ఆఫ్ నో రన్నింగ్ ఉన్న ఐటనరీస్ అన్నీ చూపెట్టిద్ది. చెన్నైది కానీ, శ్రీలంక, కొచ్చి అన్నీ చూపెట్టిద్ది. లక్షద్వీప్ అన్నీ ఉంటాయి. సో మీకు కావాల్సిన ఐటనరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రూమ్ కేటగిరీ కావాలని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిద్ది. ఇంటీరియర్ స్టాండర్డ్ అని, ఓషన్ వ్యూ, అట్లా 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 అప్ టు చైర్మన్స్ సూట్ దాకా ఉంటుంది. ఉన్నటన్నిట్లో కాస్ట్లీ చైర్మన్ సూట్ అండ్ అఫోర్డబుల్ ఇంటీరియర్ స్టాండర్డ్ అది సెలెక్ట్ చేసుకొని మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 5% కూపన్ కోడ్ ఇస్తారు. బట్ ఇది అంత వర్త్ ఏం కాదు, ఎందుకంటే ఈ కూపన్ కోడ్ పే చేస్తే లైక్ అరౌండ్ 33,000 అంత అమౌంట్ చూపెట్టిద్ది. కానీ మీరు డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేస్తారు మీకు. మీరు లాగిన్ అయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళతో మాట్లాడుకొని బార్గెన్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కి వెళ్ళచ్చు. నాది 4 days 3 nights ఐటనరీ 65,000 చెప్తే నేను 30,000కి వెళ్ళాను. సో అది మనం ఇప్పుడు గుంటూరు టు రాయగఢ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం. నేను మంగళగిరిలో ఎక్కుతాను అండ్ మార్నింగ్ 9 కల్లా వైజాగ్లో దిగిపోతాం. మన ఆన్బోర్డింగ్ 1కి ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ వైజాగ్లో అరౌండ్ 9:15కి దిగాను. సో అసలు ఇక్కడ ఈ నుండి వ్యూ చూస్తుంటే మటుకి మామూలుగా లేదు. ఎప్పుడో 4-5 years బ్యాక్ వచ్చినట్టు గుర్తు నాకు ఇలాంటి రోడ్లో. సో బ్యూటిఫుల్ వ్యూ. ఎదురు చూస్తే షిప్స్, ఇక్కడేమో వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. అండ్ కరెక్ట్గా మనం వచ్చిన టైంకే పైనుండి హెలికాప్టర్ కూడా అవుతుంది. మేబీ సమ్ ఆర్మీ హెలికాప్టర్ అనమాట. ఇంకెక్కడే కాసేపు ఆర్కే బీచ్ దగ్గరికి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తా కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేద్దామని కూర్చున్నాను. సో వాళ్ళు టికెట్లో ఒక అడ్రస్ మెన్షన్ చేస్తారు, అక్కడికి వచ్చేసాను. మన బోటింగ్ టైం దగ్గరికి వస్తే అండ్ బయట బస్సెస్ వెయిట్ చేస్తూ ఉంటాయి. మన ఆధార్ డీటెయిల్స్ అండ్ టికెట్ డీటెయిల్స్ చూసి 1 by 1 ఎక్కించుకుంటారు. ఆ అడ్రస్ దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. వాళ్ళు ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో సేమ్ అదే ర్యాపిడోలో కాపీ పేస్ట్ చేసేయండి సరిపోయింది. ఎందుకంటే లోకల్స్ కూడా అడ్రస్తో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో బెటర్ ఇలా చూసుకోండి. సో వచ్చేసాం మనం వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్. షిప్ చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను క్రూజ్ అంటే ఏదో అనుకున్నా కానీ అసలు మరీ ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుతాం. సో టెర్మినల్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. జస్ట్ లైక్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ లానే ఉంది. ఇటు పైకి వెళ్ళి మన కార్డ్ తీసుకొని అటు దిగాలి. సో ఆన్ ద వే మనకి ఏంటంటే ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ. మన క్రూజ్ నుండి దిగే లోపు ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. నేను నా కార్డ్ తీసుకొని ఇంకా కిందకి దిగుతున్నాను. లోపలికి ఇంకా షిప్ లోపలికి వెళ్ళిపోవచ్చు. మన రూమ్ కార్డ్ ఇట్లా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇంక దిగిన తర్వాత వాకబుల్ ఉంటుంది షిప్. లెట్స్ గో. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా ఉంది. ఇది లిఫ్ట్. సెల్లో లిఫ్ట్లోకి వచ్చాం. మనది 4th floor ఎంటర్ చేసాం. పైకి వెళ్తున్నాం. ఎప్పుడే వచ్చేసింది. 4th floorకి వచ్చాం. మన రూమ్ నెంబర్ 4035. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, చూద్దాం. 400 నుండి
మనది 4035 కాబట్టి ఇటు వెళ్ళాలి. 40383634 ఉంది. 35 ఇది 35 క్రాస్ చెక్ చేసుకుందాం. 4035 ఓకే. ఇది మన రూము. నెక్స్ట్ 3 రోజులు ఇక్కడే. ఫస్ట్ బ్యాగ్ ఇక్కడ పెట్టేసి కార్డ్ ఇక్కడ పెట్టి రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను మీకు ఒకసారి. పర్లేదు, నేను పెట్టిన బడ్జెట్కి రూమ్ వర్తేనా అంటే ఓకే. మామూలుగా కపుల్ బుక్ చేసుకుంటారు, ఇద్దరు వెళ్ళడానికి. మనం సోలో ట్రావెలర్ కాబట్టి ఒక్కడమే చేసుకున్నాం. బెడ్ మంచి క్వీన్ సైజ్ బెడ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ అరమరలో ఏమి ఇచ్చారు, ఏం లేవు. హెయిర్ డ్రైయర్ ఇస్తారని విన్నాను. హెయిర్ డ్రైయర్ అవుతుంది అంతే, అంతే, ఇంకేం లేదు. ఇదేంటిది, ఇది లాకర్ ఉంది ఇక్కడ. లాకర్ను హ్యాంగర్, 2 లైఫ్ జాకెట్స్ తీసుకున్నట్టయితే 2 లైఫ్ జాకెట్స్. డోర్ క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ ఎవరైనా చెప్తారు. డోర్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, ఇది బాగుంది. కీ ఇక్కడ పెట్టుకోవడానికి కీ ఇవ్వలేదా మనకి. ఎనీవే, వాష్రూమ్ ఇదేంటిది, షవర్కి, ఇది వాష్రూమ్. ఇది బాగానే ఉంది, నీట్గానే ఉంది. అంతే, ఇంక రూమ్లో దీని మించి ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఇక్కడ సెంట్రల్ ఏసీ ఒకటి ఇచ్చారు. టెంపరేచర్ కంట్రోల్ ఎట్లనో చూడాలి. కాసేపు రెస్ట్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం. సో కార్డెలియా వాళ్ళ ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాళ్ళు పాంప్లెట్ కూడా ఇచ్చారు. ఇది సో ఇక్కడ మీకు కనిపిస్తుంటే ప్రౌడ్ టు బి లిస్టెడ్ ఆన్ ద ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడో ఈ స్టాక్ లిస్ట్ ఐపీఓకి వస్తుందని తెలిసిందే. బట్ చూసాను 2-3 డేస్ నేను కూడా సబ్స్క్రైబ్ అవుదామని చూస్తే అంత సబ్స్క్రిప్షన్ యాక్టివిటీ అంతేం కనిపించలేదు. సో పైగా మార్కెట్ కండిషన్ కూడా బాగాలేదు, నెగిటివ్లో లిస్ట్ అయింది అనుకొని వదిలేసేసాను. తీరా చూస్తే ఇవాళ నా బోర్డింగ్ డే, ఇవాళ లిస్ట్ అయింది. 16% నెగిటివ్లో లిస్ట్ అయింది. సో ఇవాళ యాక్టివిటీస్ చూసుకునేటట్టయితే లంచ్ ఫస్ట్ పేజ్ చూపెడతాను. ఫస్ట్ ఏం ఇచ్చారు ఇక్కడ, టిప్స్ ఫర్ ద డే సంథింగ్ బ్లా 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 ఇవి ఇచ్చేసేసి షిప్ టు టైం 4 PM to 5 PM అంట. ఓకే, వాట్ ఎవర్. మనకు కావాల్సిన ఫస్ట్ ఫుడ్. సో లంచ్ టైం చూసుకునేటట్టయితే 1 PM to 4:30 అంట. 1కి స్టార్ట్ చేస్తారు. టైం ఇప్పుడు 10 to 1 అవుతుంది. మనం బయలుదేరేసరికి సరిపోద్ది. 10th డేకి వెళ్ళాలి. ఓకే, అండ్ స్నాక్స్, డిన్నర్, మిడ్ నైట్ కూడా ఉందంట. ఓకే, స్పెషాలిటీ డైనింగ్ ఏంటంటే అది పెయిడ్ డైనింగ్ అనుకుంటా నేను విన్నదాని ప్రకారం. స్పెషాలిటీ డైనింగ్ పెయిడ్ డైనింగ్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా తాగే అలవాట్లు అది ఇది ఉన్నట్టయితే బార్స్ ఉన్నాయి. పూల్ బార్, కెసినో బార్, చైర్మన్స్ క్లబ్ అవన్నీ మనకు కాదు. లైక్ చైర్మన్ సూట్ ఉంటుంది, అది బుక్ చేసుకున్న వాళ్ళకి. అండ్ కమింగ్ టు యాక్టివిటీస్ ఇవాళ ఏమున్నాయి, ఫస్ట్ 7 దాకా జిమ్ అనేది చూపెడుతుంది. 7 దాకా జిమ్ ఓపెన్లో ఉండద్ది అనుకుంటా. చైర్మన్స్ క్లబ్ మ్యాండటరీ సేఫ్టీ డ్రిల్ 7కి అందరూ అటు వెళ్ళాలనుకుంటా. అండ్ అనదర్ థింగ్ బల్లెబల్లె షో మిడ్ నైట్ 10కి పెడుతున్నారు. అండ్ లాస్ట్ పేజ్లో మళ్ళీ చెఫ్స్ టేబుల్. ఈ $1 అని ఇక్కడ వేసున్న ప్రతిదీ పెయిడ్, అదొకసారి గుర్తుపెట్టుకోండి. దేని పక్కన అయితే $1 అనేసి ఉండద్దు అవన్నీ పెయిడ్ సర్వీసెస్. కెసినో కానీ, షాప్స్ కానీ, స్పాన్సర్ చూద్దాం ఒకసారి, నచ్చితే వెళ్దాం. పిక్చర్స్ బై ద సీ పైన ఫొటోస్ కూడా తీస్తారనుకుంటా, అది పెయిడ్ సర్వీస్. అది ఇవాళకి. సో ఫస్ట్ అయితే లంచ్కి వెళ్ళిపోదాం. ఇన్ కేసు ఎవరైనా స్పా కానీ ఏమైనా చేయించుకోవాలంటే
జస్ట్ $142 $142 హాట్ స్టోన్ అంటే ఏందో మరి. మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం లంచ్కి. సో లంచ్ ఎన్నో ఫ్లోర్? 10th ఫ్లోర్. లెట్స్ గో. దర్శనం చేస్తామన్నా 8th ఫ్లోర్. ఈ చిన్న చిన్న అయిపోవడానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జస్ట్ రీచ్డ్ 10th ఫ్లోర్. సో ఫుట్పాత్ చూసుకునేటట్లయితే కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కానీ, డెజర్ట్స్ కానీ, మెయిన్ కోర్స్ కానీ, స్టార్టర్స్ కానీ, ఏదైనా సరే కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి. నేను క్రూజ్ బుక్ చేసుకోముందు ఏమనుకున్నానంటే డబ్బులు ఎట్లాగన్నా ఇక్కడ ఫుడ్ దగ్గర న్యాయం చేద్దాం, ఇష్టం వచ్చినట్టు తిందాం అనుకున్నాను. కానీ వస్తే మీకు తెలుస్తుంది రియాలిటీ ఏంటో. ఫస్టే అటు ఇటు ఊపేయడానో అంతగా ఎక్కువ తినలేరు. సో చూసుకున్నట్టయితే వెజ్, నాన్ వెజ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ ఓపిక, మీరు నార్త్ ఇండియన్ ఫుడ్ కావాలంటే నార్త్ ఇండియన్, డెజర్ట్స్ కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడొచ్చు ఎన్ని రకమైన ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ పరంగా అయితే ఇబ్బంది లేదు, చాలానే ఉంది. నేనైతే మంచిగా ఫిష్, చికెన్, మటన్, పప్పు, రైస్ పెట్టుకొని వచ్చాను. పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి మంచిగా తిందామని తినేసి ఇంకా చక్కగా బయటకు వచ్చేసి ఫ్రెండ్స్. క్లైమేట్ కూడా చాలా మంచిగా ఉంది ఇవాళ. సో 10th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ కానీ అక్కడ కొనుక్కోవడానికి కానీ మంచిగా బాగుంటుంది. ఇంకా జనాలు రాలేదు కాబట్టి ఎంత పీస్ఫుల్గా చూపెడతాను. పైన అయితే 11th ఫ్లోర్ అది తర్వాత తీసుకెళ్తాను, చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కిందకి వెళ్ళి అన్ని ఫ్లోర్స్లో ఏమన్నా చూద్దాం. సో మనం ఇప్పుడు కిందకి వెళ్దాం ఫ్రెండ్స్ 9th ఫ్లోర్కి. 9th ఫ్లోర్లో ఏమన్నా చూపిస్తాను. సో 9th ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకునేటట్టయితే మనకి ఒక మినీ లైబ్రరీ లాగా ఉంది. మరీ అంత కలెక్షన్ లేదు కానీ బట్ ఓకే బోర్ కొట్టిన ఎవరైనా బుక్ రీడర్స్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎట్లాగో నాకులాగా సోలో ట్రావెలింగ్ చేస్తే 3-4 days బోర్ కొట్టింది. నేను వచ్చాను, బాగానే ఉంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చోవచ్చు. సో ఇక్కడ నుండి వ్యూ చూడండి. అండ్ 9th ఫ్లోర్లో దీని నుంచి అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఒక సైడ్ లైబ్రరీ ఉంటుంది, మిగిలిన అన్ని రూమ్సే, ప్రీమియం రూమ్స్ ఉంటాయి. సో అంతే 9th ఫ్లోర్. 8th ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఎంత బాగుందో. సో వీఆర్ గోయింగ్ టు 8th ఫ్లోర్. 8th ఫ్లోర్లో ఏంటంటే కార్డ్ రూమ్స్ ఉంటాయి. లైక్ పేకాట ఆడుకోవడానికి కానీ అవి ఉండడానికి ఉంటుంది. కానీ ఏంటంటే బెట్టింగ్ ఆడకూడదు. వాళ్ళు ఇక్కడ ఒక వార్నింగ్ సెండ్ ఇచ్చారు చూడండి. సో పేకాట ఆడేవాళ్ళు అంటే బెట్టింగ్ ఆడొద్దు అని చెప్పి ఇక్కడ రౌండ్ టేబుల్స్ ఒక 3-4 ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చొని ఆడుకోవచ్చు. ఇటు సైడ్ 2, అటు సైడ్ 2 ఉన్నాయి. అండ్ అదర్ దాన్ దిస్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, సేమ్ ప్రీమియం రూమ్స్ 8th ఫ్లోర్లో కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అనౌన్స్మెంట్ డెస్క్ ఒకటి ఉంది. షిప్లో దేనికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అయినా ఇక్కడే ఇస్తారు. ఏదో అనుకున్నా కానీ చాలా పెద్ద క్రూసే అది. అండ్ అంతే 8th ఫ్లోర్లో రూమ్స్, ప్లేయింగ్ కార్డ్స్కి ఉంటుంది అంతే. ఇప్పుడు 7th ఫ్లోర్కి వెళ్దాం. 7th ఫ్లోర్లో మనకి ఇంటర్నెట్ కెఫే ఉంటుంది. అంటే ఏంటంటే షిప్లో మనకి డే 1 స్టార్ట్ అయిన తర్వాత నెట్ రాదు, అసలు నెట్టే కాదు కదా, సిగ్నల్సే రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఏదన్నా ఇంటర్నెట్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి రీఛార్జ్ చేసుకోవాలి. నేను అడిగినప్పుడు లైక్ సంథింగ్ 200 MB ఎంత కాస్ట్ చెప్పారు, లైక్ 300 ఎంత చెప్పారు. నేను తర్వాత మీకు అటాచ్ చేస్తాను వీడియోలో ఎక్కడో చోట. సో 7th ఫ్లోర్లో ఇంటర్నెట్ కెఫే ఉండిద్ది. 7th ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకి వెళ్దాం. చూసారా ఎంత అంటే ఎవరన్నా 10th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ నుండి కిందకు వస్తే తడిచిద్ది కదా, అప్పటికప్పుడు వీళ్ళు డ్రైయర్స్ పెట్టి కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేయడం కానీ అప్పటికప్పుడు చేస్తున్నారు. వీళ్ళ క్లీనింగ్ నాకు బాగా నచ్చింది. అండ్ అటు సైడ్ రూమ్స్ ఉన్నాయి. కిందకి వెళ్దాం 6th ఫ్లోర్కి ఇప్పుడు. సో 6th ఫ్లోర్లో ఏంటంటే షాప్స్, కెఫీనో, మార్కెట్ థియేటర్ 2 డెక్స్ ఉంటాయి. అంటే 5th ఫ్లోర్లో ఒకటి, 6th ఫ్లోర్లో ఒకటి. సో షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదన్నా షాపింగ్ కానీ ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు. అంత ఎక్కువ కలెక్షన్స్ ఏం లేవు కానీ బట్
ఎక్కాం కదా, గుర్తుగా ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. క్లాతింగ్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూపెడతాను. ఇక్కడ రాయల్ షాప్స్ కాకుండా ఇటు సైడ్ ఇంకోటి ఉంది, దీని లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓషన్ షాప్ లోపలికి వెళ్తే అటు సైడ్ కెసినో కూడా ఉండిద్ది, చూపిస్తాను ఎట్లా ఉందో. ఇక్కడ జ్యువెలరీస్ ఉన్నాయి. కొంచెం ఎదురుకి వెళ్తే క్లాతింగ్ ఉంది. ఏది చూసినా కానీ రేట్లు వాసిపోతున్నాయి ఫ్రెండ్స్. సో నేనైతే ఏం కొనుక్కోలేదు. నేను టికెట్కి కొన్న డబ్బులు తప్ప ఇంకా క్రూజ్ లోపల అయితే ₹1 కూడా స్పెండ్ చేయలేదు. కెసినో వెళ్దాం అనుకున్నాను కానీ అది మినిమమే స్టార్టింగ్ ప్రైస్ 3000 అంత అన్నారు. అండ్ ఆ లోపల ఉన్నాయి కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఇప్పుడు మనం గోవాలో బిగ్ డాడీ చూసుకుని ఇది చూస్తే ఏదో పిల్లల ఆటలాగా ఉండిద్ది. సో ఇప్పుడు 5th ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి చూడండి అప్పర్ వ్యూ ఎంత బాగుందో. ఇందాక మీకు ఇంటర్నెట్ కెఫే చూపించాను కదా, రీఛార్జ్ చేసుకోవడానికి కానీ దేనికైనా. సో ఆ ఇంటర్నెట్ కెఫే కాకుండా మీకు వైఫై వస్తుంది. క్రూజ్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే వైఫై వస్తుంది. ఆ వైఫై యూజ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చి పే చేసుకోవాలి. సో ఇది 5th ఫ్లోర్లో ఉంటుంది, మార్కెట్ థియేటర్ దగ్గరలో. అండ్ దానికి ఆపోజిట్లో ఈ చైర్మన్స్ క్లబ్ కానీ అవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఆ రైట్ సైడ్లో బయటికి వెళ్ళొచ్చు, అక్కడ వ్యూ కూడా బాగుంటుంది. 10th ఫ్లోర్లోనే కాకుండా 5th ఫ్లోర్లో కూడా అక్కడ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ బల్లె షో, మ్యాజిక్ షో అవన్నీ మార్కెట్ థియేటర్లో జరుగుతాయి. అవన్నీ మన టికెట్ ప్రైస్లో ఇంక్లూడెడ్, ఎక్స్ట్రా ఏం పే చేయవసరం లేదు. ఈజ్ ద హోస్ట్ ఫర్ ఆల్ ద షోస్. సో 4th ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు 4th ఫ్లోర్లో పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడడానికి ఏమి ఉండదు. లైక్ మనం ఉన్న ఫ్లోర్ అది ఓన్లీ రూమ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ ఎటు సైడ్ చూసినా కానీ కంప్లీట్గా రూమ్సే ఉంటాయి. ఎందుకంటే క్రూజ్లో ఉన్న మోస్ట్ అఫోర్డబుల్ రూమ్స్ ఇదే కాబట్టి ఎక్కువ రూమ్స్ ఉంచుతారు. సో మన రూమ్ అటు సైడ్. సో వెళ్దాం, చూపిస్తాను చూడండి అసలు ఎంత లెంత్ ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. ఇటు బార్కి లైక్ ఆల్మోస్ట్ ఒక 6-7 అంత ఉంటుంది. 500 మీటర్స్ దాకా అటు బార్కి ఇటు బార్కి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంత ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే ఏ ఫ్లోర్లో ఏమి ఉన్నాయి అని చెప్పి ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ పక్కనే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం రిఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఏ ఫ్లోర్లో ఏమి ఉన్నాయని చూసుకోవడానికి. బట్ ఒకసారి వెళ్ళి తిరిగిన తర్వాత అంతా అర్థమైపోద్ది, ఏదో ఇంక మన ఇంట్లో తిరిగినట్టు తిరుగుతూ ఉంటాం. సో ఇది 3rd ఫ్లోర్. 3rd ఫ్లోర్లో కూడా సేమ్ లైక్ 4th ఫ్లోర్లో లాగా జస్ట్ రూమ్స్ ఉంటాయి అంతే. అదర్ దాన్ దట్ నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్న రూమ్సే ఉంటాయి. అండ్ ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్దాం. 2nd ఫ్లోర్లో ఏంటంటే మనం ఎంటర్ అయ్యేది కానీ ఎగ్జిట్ అయ్యేది కానీ ఇందాక చెప్పినట్టు 2nd ఫ్లోర్ నుండి అవుతాం. 2nd ఫ్లోర్లో ఓన్లీ హాస్పిటల్ ఒక్కటే ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు. కిందకి వెళ్దాం. సో ఇక్కడ 2nd ఫ్లోర్లో చూసుకునేటట్టయితే జస్ట్ ఒక హాస్పిటల్ ఉంటుంది అంతే, ఏం ఉండదు. లైక్ మనం ఎంటర్ అయినప్పుడు ఇటు నుండి ఎంటర్ అయ్యి పైకి వెళ్తాం, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా సేమ్ ఇంతే, ఇటువైపు నుండి ఎగ్జిట్ అవుతాం. హాస్పిటల్ నాకు తెలిసి ఇప్పుడు క్లోజ్లో ఉన్నట్టుంది. టైం అరౌండ్ 11 or 12 అవుతున్నట్టుంది. సో ప్రస్తుతం క్లోజ్డ్లో ఉంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలో చూసాం, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఒక వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తాను. లైక్ క్రూజ్లో నేను చేసిన యాక్టివిటీస్ ఏమేంటి అని మొత్తం చూపించడానికి ఒక వ్లాగ్ లాగా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కైండ్లీ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.